అంత భయంకరమైన వ్యాధి వచ్చి నవనాడలు కృంగిపోయి మంచం మించి లేవలేకపోతుంటే ఆయన తీవ్రత పెరగడం వల్ల తొందరగా తగ్గితే మంచిదేమో, కానీ నాకు అలా వద్దమ్మా, నా అనుష్ఠానానికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు, మంచంలోంచి లేవలేకపోయినా పర్వాలేదు, కాస్త ఏదో పొద్దున్న లేచి బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి ఆ సంధ్యావందనం అనుష్ఠానం ఏదో చేసేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు ఇబ్బంది ఉండదమ్మా, నా అనుష్ఠానానికి ఆటంకం కలగకుండా చూడమ్మా, నేనేమి సంపాదించాలని ఏదో మూటగట్టాలని నేను అనుకోవట్లేదమ్మా అని అమ్మవారిని కోరాడండి ఆశ్చర్యకరంగా. ఈయన ఎలా అంటే అలా చేసే రకం కాబట్టి అదే చేసిందాడు. అది రోజుకి వెంటనే విచిత్రంగా ఈ కోరిక ఆయన కోరి సంకల్పించిన వెంటనే 12 విరోచనాలు 2కు తగ్గాయి. ఆ నీరసంతో అలాగే ఉండడానికి నెమ్మదిగా తగ్గింది. ప్రారబ్ధానుభవాన్ మోక్ష ఇది వేదాంత రిండిమక. ప్రారబ్ధాన్ని అనుభవించవలసిందే. మందుల వల్ల కూడా ఒక్కోసారి తగ్గదండి, చాలామంది బాధపడుతున్నారు. అటువంటప్పుడు ఆ ఆత్మతత్వంలోకి మనం వెళ్ళి మనం ఈ శరీరం కాదు, క్షుత్పిపాసలు, జరామరణాలు, శోకమోహాలు, ఈ ఉండడం, పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, నశించడం, ఈ గొడవలు ఇవన్నీ శరీరానివి, మనస్సువి. నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు. దేహోనాకమకం దేహీ దేహ సాక్షి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమక. మనోనాకమహం దేవో మనస్సాక్షి నిశ్చయాత్ శోకమోఘోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత రిండిమక. ఇలాంటి తత్వాన్ని మనస్సులో భావన చేయాలి. అది క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. ఇప్పుడు 345 అనామం. క్షేత్రపాల సమర్చితాయై నమః. క్షేత్రపాల, క్షేత్రమును పాలించేవాడి చేత సమర్చితాయై నమః, సమర్చింపబడిన దానవు, పూజింపబడిన దానవు, క్షేత్రపాలుని చేత పూజింపబడిన దానవమ్మ నీకు నమస్కారం. అదర్థం. ఎవరి క్షేత్రపాలుడు? జీవుడు, క్షేత్రజ్ఞ. జీవుని చేత నిరంతరము అర్చింపబడిన దానవు అంటే జీవుడు చేయవలసిన పని ఏమిటి? దేవార్చన, దేవతార్చన అంటారు భౌతిక ప్రక్రియలు. దాన్ని అది మానసికంగా చేస్తే స్మరణ అంటారు. దేవతార్చన చేసేటువంటి ఆహితాగ్రులు, నిష్ఠాపరులైనటువంటి బ్రాహ్మణులు కూడా ఎప్పుడైనా కర్మవశాత్తు భౌతికంగా చేయలేకపోయినా మానసికంగా మానరు. మంచంలోంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న మానసికంగా చేసేస్తారు. చేయొచ్చు, శాస్త్రమే ఒప్పుకుంది. చస్తారేమిటి లేవలేని స్థితిలో? ఇంకా కర్తవ్యాలు చేయమని ఎవరు చెప్పరు వాళ్ళకి, చెప్పకూడదు కూడా. శరీరమాద్యంఖలు ధర్మ సాధనం. శరీరం సహకరించినంత వరకే. అలాగని సహకరిస్తున్నా సరే ఎగ్గొట్టకూడదు. ఉపవాసం చేసే స్థితిలో ఉన్నప్పుడు శివరాత్రికి ఉపవాసం చేయాలి ఖచ్చితంగా. ఉపవాసాలు చేస్తే ఏమొస్తుందని వీరి వేదాంతాలు చెప్పద్దు. ఇక్కడ బద్ధకం అని చెప్పరాదా? ఒక పూట అన్నం మానేయలేము, ఏం చేస్తాం? ఇంకేం సాధిస్తాం మనం? మళ్ళీ ఆరోగ్యానికి ఉపవాసం మంచిది, అప్పుడు మాట్లాడతాడు. ఇక్కడ వీడి ఆరోగ్యం వీడికి ముఖ్యం, ఆత్మజ్ఞానం అక్కర్లేదు. అది ఆరోగ్యం ఆత్మజ్ఞానం అన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఇవాళకి కూడా అనేక రకాల రోగ నివారణ నిరోధక వ్యవస్థ పెరగడానికి ఉపవాసాలు సహకరిస్తాయని చెబుతున్నారు. తప్పకుండా మనకు చెప్పినటువంటి ఏకాదశి ఉపవాసాలు, శివరాత్రి ఉపవాసాలు, కొన్ని పుణ్యతిథుల్లో ఉపవాసాలు చెయ్యాలి ఖచ్చితంగా, మానకూడదు. అది మరి అతి చెయ్యొద్దు. ఓ రోజు ఏకాదశి వచ్చింది, మర్నాడు ఏదో సోమవారం వచ్చింది, ఇక ఏకాదశి చేసేసి సోమవారం చేసేస్తే మంగళవారం నాడు వీడికి చేసేవాళ్ళు ఉంటారు, వీడు ఉండడం. ఇంకా అలా చేయకూడదు, దాన్నే అతి అంటారు. అటువంటిప్పుడు ఎప్పుడు మినహాయింపులు ఉన్నాయి. ఎప్పుడు ఉపవాసం 24 గంటలు దాటి చేయకూడదు. అందులో కూడా సగం నిద్రలో గడుస్తుంది కాబట్టి జీవి తట్టుకుంటాడు, లేకపోతే ఏమైపోతాడు? పేలిపోతుంది బాంబు. చేసేవాళ్ళేమో అతిగా చేసేయడం, ఊరికే మొహం నిండా పసుపు రాసేసి బొట్లు ఎట్టేసి ఎప్పుడు చూసినా సరే నీరసంగా వెదురుబద్దకి వెదురుబద్దకి పంచో చీరో కట్టినట్టుగా ఉంటారు. ఏమిటంటే ఉపవాసాలు అంత అవసరం లేదమ్మా. మాం చైవాంత శరీరస్థం కరిషయంతః అంటాడు భగవద్గీతలో. ఈ అతిగా ఉపవాసాలు చేసేవాళ్ళందరూ వాళ్ళు కష్టపెట్టుకోవడం కాదయ్యా, లోపల జీవాత్మ రూపంలో ఉన్న నన్ను కూడా క్షోభ పెట్టేస్తున్నాను, ఇంత ముద్ద పెట్టట్లేదు అన్నాడు. ఆత్మారాముడు అంటారు దాన్ని. ఆత్మారాముడిని క్షోభింప చేయకూడదు. ఎందుకంటే ఆ జీవుడు ఈ శరీరంలో ఉండాలంటే కనీసపు ఆహారం పడాలి. అందుకే ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఎప్పుడైతే కాఫీ తాగుతారో, ఎప్పుడైతే అల్పాహారం సేవిస్తారో, ఎప్పుడైతే భోజనం చేస్తారో ఆ సమయానికి ఓ ద్రవ పదార్థమైనా పడిపోవాలి. ఈ ద్రవం పడకపోతే సాయంత్రానికి ఉపద్రవం అయిపోతుంది. అలవాటు పడిన శరీరం ఆ సమయానికి ఒకటి పడేస్తే అయిపోయాయి. ఓ 2 అరటిపళ్ళు పడేయడమే అంతే. గుళ్ళు అరటిపళ్ళు అయితే గొడవ లేదు, ప్రసాదం. మళ్ళీ ఎప్పుడో ఒక సాయంత్రం ఏదో మనకి నాపోటి కాడ కాస్త ఏదో పంటి కింద కరకరాని ఏదైనా ఆ సమయానికి 2 అరటిపళ్ళు పడేయడమే, గొడవ లేదు.
అంత సులభంగా సరళం చేసి చెప్పారండి హిందూ ధర్మంలో నిబంధనలన్నీ, వాటిని లోకు చేయకూడదు మనం. ఈ సరళీకరణ ఎందుకు చేశారు అంటే పెద్దలు ఋషులు అందరూ పాటించాలి, అందరూ బాగుండాలి. అతిగా పెట్టేశారనుకోండి విపరీతంగా. ఇతర మతాలు కొన్నిట్లో ఉంటాయి భయంకరమైన నిబంధనలు ఉంటాయి, వాళ్ళు ఇష్టం లేక చంపేస్తారేమో అని భయపడి అనుసరిస్తూ ఉంటారు కొన్ని. అంతటి క్షోభ హిందూ మతంలో ఉండదండి అసలు. వాడికి నచ్చ చెప్పండి, ఇష్టమయ్యేలా చేయండి, చేయకపోతే మానేయమనండి, అంతేగాని వాడు బాధపడద్దు.